మంత్రివర్గ విస్తరణ సాధ్యమేనా? కేబినెట్ ఎక్స్పాన్షనే కాంగ్రెస్ అతిపెద్ద సవాల్. కీలకంగా మారిన సామాజిక సమీకరణలు. ముదిరాజు, మున్నూరు కాపు, ముస్లిం, లంబాడాలకు ప్రాతినిధ్యం శూన్యం. వీరిని తప్పక బుజ్జగించాల్సిన పరిస్థితి. కేబినెట్ విస్తరణపై రెడ్ల గంపెడాశలు. 4 ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం నిల్. రేవంత్ అధిష్టానానికి అగ్ని పరీక్ష పెడుతున్న ప్రాంతీయ కుల సమీకరణల సమన్వయం. ఎటు తేల్చుకోలేకనే మంత్రివర్గ విస్తరణల వాయిదాల పర్వం అంటూ ఈ నెలాఖరులో లేదా జూన్ ఫస్ట్ వీక్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందనేటువంటి ఊహాగానాలు చర్చనీయాంశమైనాయి. కాబట్టి నిజంగా కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు చాలామంది రెడ్లు దీనికోసం వెయిట్ చేస్తాం, మాకు వస్తే పదవులు అని. ఇక సరిపోవా నాయన, సరిపోవా? 4 మింగిర్రు, దాంట్లో కూడా మళ్ళా 70-80% బడ్జెట్ మీ చేతుల్లోనే, ఇంకా మళ్ళా కావాలి ఇప్పుడని. అయితే ఒకవేళ రెడ్లకు ఎవరికైనా ఇయ్యదలుచుకుంటే ఇప్పుడున్న రెడ్లను తీసేసి కొత్త వాళ్ళని రిప్లేస్ చేసుకోరు, ఎవరికే ఇబ్బంది లేదు. కానీ బీసీ జనాన్ని, తెలంగాణ జనంలో ఉన్న ప్రజల్లో ఉన్న 56% బీసీలను కాదని మీరు పదవులు పంచుకొని, మీరు బడ్జెట్లు పంచుకొని తింటా అంటే చూస్తూ కూర్చోవడానికి బీసీ సమాజం సిద్ధంగా లేదు. నిజంగా మరి ఇప్పుడు ఈ వార్త ఒక్కసారి చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రివర్గ విస్తరణ అతిపెద్ద సవాల్గా మారింది. సీనియర్ల మెప్పుకోలు, అసంతృప్తుల బుజ్జగింపులు, ప్రాంతాల మధ్య సమతూకం, సామాజిక సమీకరణల సర్దుబాటు చేయలేక హైకమాండ్ సీఎం రేవంత్ కేబినెట్ ఎక్స్పాన్షనే వాయిదా వేసుకుంటున్నాడు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిపి రాష్ట్ర మంత్రివర్గంలో 12 మంది మినిస్టర్స్ ఉన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1)(a) రాష్ట్ర కేబినెట్లో కనీసం 12 మంది మంత్రులు ఉండాలని చెప్తుంది. అయితే ఇది అత్యంత కనిష్ట సంఖ్య మాత్రమే. కానీ రాజ్యాంగ నిబంధనల మేరకు తెలంగాణ మంత్రివర్గంలో 18 మంది వరకు మినిస్టర్స్ ఉండొచ్చు. ఈ చొప్పున తెలంగాణ కేబినెట్లో మరో 6 బెర్తులకు అవకాశం ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం పదవితో పాటు మరో 4 శాఖల బాధ్యతలు చూస్తూ ఉన్నారు. రేవంత్ వద్ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్, విద్యాశాఖ పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. దాదాపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 17 నెలలు పూర్తయ్యాయి. ప్రస్తుతం కేబినెట్లో 11 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. గతంలో వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురికి మంత్రి పదవుల ఆశ చూపింది. కానీ మంత్రివర్గ విస్తరణ చేపడదామని భావించినప్పుడల్లా అధిష్టానానికి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. కేబినెట్ విస్తరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మార్కు రాజకీయాన్ని చూపించలేక చతికిలబడుతున్నారు. కొత్త మంత్రివర్గ కూర్పులో అదనపు మంత్రుల ఎంపిక అధిష్టానాన్ని ఒప్పించే విషయంలో తన సామర్థ్యాన్ని నిరూపించలేకపోతున్నారు. కేబినెట్లో బీసీలో మెజారిటీ వర్గాలైన ముదిరాజులు, మున్నీరు కాపులకు మంత్రి పదవులు లేవు. అలాగే బలమైన మైనారిటీ సామాజిక వర్గం ముస్లింలకు చోటు లేదు. తెలంగాణలో లంబాడాల జనాభా సుమారు 15 నుంచి 20 లక్షల వరకు ఉంటుంది. వీరికి కూడా కేబినెట్లో అవకాశం లేదు. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో అసలు అవకాశమే లేదు. మరోవైపు 6 మంత్రి పదవులకే అవకాశం ఉంటే దాదాపు 30 మంది ఆశావాహులు కేబినెట్ బెర్తుల కోసం ఆశిస్తున్నారు. అయితే వీరందరినీ బుజ్జగించడం, సర్దుబాటు చేయడం పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్ల కావడం లేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు ఇలాంటి సందర్భాల్లో చాలా నిక్కచ్చిగా వ్యవహరించారు. దివంగత సీఎం ఎన్టీ రామారావు 1989లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో బడ్జెట్ పేపర్ లీక్ అయింది. దీంతో ఎన్టీఆర్ తన కేబినెట్ మొత్తాన్ని రద్దు చేశారు. దాదాపు కొంతకాలం వరకు తానొక్కడే ప్రభుత్వాన్ని నడిపారు. అప్పట్లో ఎన్టీఆర్ తీసుకున్న ఆ సాహసోపేతమైన నిర్ణయం వల్ల ఆయన జాతీయ స్థాయిలో నేతగా గుర్తింపు పొందారు. ఇక అలాగే 2018-19లో కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఒక్కరే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరితోనే 2 నెలల పాటు ప్రభుత్వ పాలన సాగింది. ఎన్టీఆర్, కేసీఆర్లు ఆ సమయంలో ఈ రకమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వారి పార్టీల నుంచి ఏ రకమైన అసంతృప్తి బయటపడలేదు. కానీ ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గ కూర్పు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎన్టీఆర్, కేసీఆర్ల కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి అనేక విషయాల్లో సాచివేత విధానాన్ని అవలంబిస్తున్నారు. పార్టీలోని అంతర్గత ఉద్రిక్తలను ముందస్తుగానే పసిగట్టడంలో విఫలమవుతున్నారు. మంత్రి పదవులు ఆశిస్తున్న వారితో ఆయన మంచి సత్సంబంధాలు నెరవేర్చలేకపోతున్నారు. దీంతో వారితో ఆయనకున్న రిలేషన్స్ మరింతగా దిగజారుతోంది. అలాగే పార్టీ విధేయులైన సీనియర్లను ఐక్యంగా ఉంచడంలో కూడా రేవంత్ ఫెయిల్యూర్ కనిపిస్తుంది. పార్టీలో అనేక గ్రూపులు ఉన్నాయి. వాటిలో ఏ గ్రూపును తృప్తిపరచలేని పరిస్థితులు ఉన్నాయి. ఆశావాదులకు బుజ్జగించడం, వారికి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించడంలో రేవంత్ చొరవలేమి కనిపిస్తోంది. ఈ విషయంలో తీవ్రమైన అంతర్గత పోటీ ఉంది. దాదాపు పార్టీలో 30 మంది వరకు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. కానీ ఇందులో 6గురికి మాత్రమే అవకాశం ఉన్నందున మిగతా వారిని ఒప్పించడంలో దారుణ వైఫల్యం చెందుతున్నారు. వెరసి రేవంత్ సరైన పనితీరు వ్యూహాలను అనుసరించని కారణంగా ఎవరికి పదవి ఇస్తే ఏం జరుగుతుందో, మిగతా ఎవరు అలకబూనుతారోనని కాంగ్రెస్ హైకమాండ్ కూడా కేబినెట్ విస్తరణ విషయంలో వెనకడుగు వేస్తున్నట్లుగానే కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బలము అంటే ఇప్పుడున్నటువంటి బలం సరిపోయే పరిస్థితి కనిపిస్తలేదు. అతను చాలా బలహీనంగా కనిపిస్తున్నాడు ఈ పరిస్థితుల్లో. సో దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. సో అధిష్టానం ఒత్తిళ్లు కావచ్చు, ఇక్కడ పూర్తి స్థాయిలో మెజార్టీ లేకపోవడం, అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం, ఇట్లా రకరకాలు అయినటువంటి అంశాలు. సో ప్రజల్లో కూడా వ్యతిరేకత ప్రభుత్వం పైన రావడం, అనేక అంశాలు దీనికి ఉన్నాయి. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.